కొత్తపేట యాదవ వీధి శ్రీ 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 కోదండ రామాలయంలో ధనుర్మాసం మేలుకొల్పుల్లో భాగంగా డిసెంబర్ 16వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా స్వామివారిని శ్రీరంగనాథుని గోదాదేవిని నగర సంకీర్తన కార్యక్రమాలు చేస్తూ వేకువజామున పురవేదుల్లోనూ సమీపంలో ఉన్న ఆలయాలన్నింటిలో కూడా స్వామివారిని ఊరేగిస్తూ కీర్తన భజనల కార్యక్రమాల మధ్య భక్తజన సందోహంతో అందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ రోజు వరకు కూడా నగర సంకీర్తన కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఆలయం విశిష్టత ఏంటంటే సుమారు 125 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క ఆలయం ప్రసిద్ధిలో ఉంది. అయితే ఈ యొక్క ఆలయానికి నిర్మాతలుగా ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఆ పెద్దలు ఏదైతే ఈ ఆలయాన్ని నిర్మించారో అక్కడి నుంచి కూడా వీధి పెద్దలు, మహిళలు, యువత, చిన్నారులు, భగవద్బంధులు అందరి యొక్క సహాయ సహకారాలతో ప్రతి కార్యక్రమం కూడా ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ప్రతి సంవత్సరము నిర్వర్తించడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా నిన్న ముక్కోటి ఏకాదశి రోజు పుష్పాభిషేకం జరిగింది. ఈరోజు భారీ ఊరేగింపు కార్యక్రమం శ్రీరంగనాథునికి గోదాదేవి కార్యక్రమంకు చిన్నారులు కోలాటం చేస్తూ పెద్దలందరూ కూడా భజన నామాలతో గోవిందనామములతో చేస్తూ అలానే ఆడవాళ్ళు మహిళలందరూ కూడా దీపం పరబ్రహ్మ జ్యోతి స్వరూపం అంటారు. ఆ యొక్క దీపాలను అలంకరిస్తూ స్వామివారికి తిరువీధుల్లో ఎంతో దివ్యమంగళ స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మని గోదాదేవి అమ్మవారిని కూడా ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో మన కోదండ రామాలయం నుంచి పైడితల అమ్మవారు, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి, అలానే శివాలయం శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీమన్న రాజగోపాల స్వామి ఆలయాల మీదుగా పంతుల వారి ఆశీర్వచనాలు, జయ హారతుల మధ్య చక్కగా మంగళ హారతుల జయ ధ్వానాలతో శ్రీ కోదండ రామాలయం వద్దకు చేరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమమునకు హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరూ బాగుండాలని, ఆ దేవదేవుని కృపాకరక్షలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు 27వ రోజు నాడు విష్ణు దేవాలయాన్నింటిలో కూడా ఒక దివ్యమైన ప్రసాదాన్ని ఇస్తారు. దాని పేరు అక్కార్ అడిసియేల్ అని అంటారు. కూడారయం అని అంటుంటాం అనమాట. అంటే నిన్న శ్రీకృష్ణుని యొక్క దర్శనమైన తర్వాత ఈరోజు అన్ని దేవాలయాల్లో కూడా భక్తులందరికీ కూడా ఈ ప్రసాదాన్ని పంచుతారు. అటువంటి విశేషమైనటువంటి ఈ రోజు నాడు మీ భక్తులందరూ కూడా వచ్చి దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సినటువంటిది పునర్జన్మ సుకృతం. జై శ్రీమన్నారాయణ.